ఇండియా పాకిస్తాన్ మధ్య ఘర్షణకు ఆయన స్పందన ఏంది అనేది మనం అడుగుదాం. అన్న మీ పేరు? నా పేరు విల్మరుషి. అన్న ఏ ఊరన్నా? మాది ఇక్కడ ఎల్బీనగర్. యాక్చువల్గా మా ప్రాపర్ వచ్చేసి సిరిపురం విలేజ్, రావణపేట మండల్. పూర్వం ఇప్పుడు ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా, ఇంతకుముందు నల్గొండ జిల్లా ఉండే. ఓకే. ఇప్పుడు మనము కొన్ని రోజుల నుండి అయితే చూసుకుంటున్నాం కదా, ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే ఘోర ఘర్షణ అయితే జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి? అదైతే ఘోరమైన విషయము. ఉగ్రవాదులు వచ్చి మన దేశానికి వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన, మన అందరూ భారతీయులందరూ స్పందించవలసిన విషయము. అందరూ ఏకతాటిగా ఒక మాట మీద ఉండాలి. ప్రధాని నరేంద్ర మోడీకి సహకరించాలి. మరియు వేరే దేశస్తులు వచ్చి మన దేశంకు అటాక్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఫస్ట్ ముందు ముస్లిమ్స్ ఏది మన దేశంలో ఉన్నారో వాళ్ళు స్పందించి దాన్ని అరికట్టే ఉపాయం ఆలోచించి దాన్ని వేరే దేశస్తులు మన దేశానికి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నా ఒపీనియన్. అయితే మనం కొంతమంది చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ వీసాలు ఏమీ లేకుండా, అంటే మేము ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ అని ఒక కాంటాక్ట్ బేసిక్లో వచ్చి ఇక్కడ పనిచేస్తారు కదా. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. మన ఎల్బీనగర్ ఏరియాలోనే దగ్గర 1,00,000 మంది ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. ఇక్కడ ఎల్పిటి మార్కెట్లో కూడా చాలా మంది బీహార్ వాళ్ళు, అంటే వేరే దేశస్తులు ఏమున్నారో మాకు ఐడియా లేదు, కానీ బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఈ బోటికి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరిని నమ్మేటట్టు కూడా లేదు. కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ పేర్లు చెప్పుకొని ఇక్కడ ఉంటారు కదా. అదే ఫస్ట్ పాకిస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహారు అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో గ్రామాలలో కూడా స్ప్రెడ్ అవుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ ఇమీడియట్గా మనం ఉన్న ఎవరైనా ఐడెంటిఫికేషన్ ఎవరైనా చేసినా పోలీసుల కంప్లైంట్ ఇవ్వచ్చేమో. మనకు అసలుగా కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు, మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. అలాంటి ఏమన్నా ఉంటే అందరికీ అవేర్నెస్ తేవడం మంచిదని నా ఒపీనియన్. మనం చూసుకున్నట్లయితే నిన్న ఒక జవాన్ అయితే అమరవీరులయ్యారు. దానిపైన మీ స్పందన? అది చాలా బాధాకరమైన విషయం. చనిపోయారంటే, అది దేశం కోసం చనిపోయారంటే ఆయన గొప్ప వ్యక్తి, ఆయనకు మనం అందరం సెల్యూట్ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అలాంటి విషయాలు ఫ్యూచర్లో జరగకుండా చూడాలి. యుద్ధం అనేది అనివార్యమని నాకు అనుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదని నా ఒపీనియన్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో మధ్య తరగతి వాళ్ళు, చిన్న తరగతి వాళ్ళు ఉంటారు కదా, అంటే వీళ్ళకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, వాళ్ళకి అప్పుడు పాకిస్తాన్కి ఇబ్బంది జరుగుతుందని మనం ఎందుకు ఆలోచిస్తాం? మన ఇబ్బందుల గురించి ఆలోచించాలి కదా. అలా ఇబ్బందులు అయితే వాళ్ళు ఉగ్రదాడులు వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. వాళ్ళకు ఫస్ట్ ఏ ఖురాన్ బైబిల్ అయినా లేకపోతే మేము నమ్మే భగవద్గీతనైనా ఏదైనా హింసను చేయొద్దనే చెప్తున్నది కదా. వాళ్ళ ఖురాన్ కూడా నాకు తెలిసి హింస చేయొద్దని అంటారు. ఇలాంటి ఉగ్రవాదం కూడా ఎదుటోని సాయం చేయాలి. ఇప్పుడు భూమి మీద బతకాలంటే నీతో పాటు 10 మంది బతుకుతారు, అందరినీ చూసుకొని బతకాలి. కానీ నీ ఒక్కడే బతకాలని ఏడా లేదు కదా. నువ్వు కూడా శాశ్వతంగా బతకవు కదా. మా అంటే 100 ఏళ్ళు బతావు, మరి 70 ఏళ్ళు బతావు, 60 ఏళ్ళు బతావు అని నువ్వు శాశ్వతం అయితే కాదు కదా. నీ మతం శాశ్వతం కాదు, నువ్వు కాదు, ఎవరు మతం కాదు. ఫస్ట్ మానవ జీవితమే శాశ్వతం, కానీ దానికి ఎందుకు పోరాటం అని. ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద యుద్ధం చేస్తున్నారు కదా, అంటే ఇది గత సంవత్సరమే కాదు, మనం చూసుకున్నట్లయితే 20 ఏళ్ళ నుండి 20-30 ఏళ్ళ నుండి అయితే చేస్తున్నారు కదా. వాళ్ళకి ఎందుకోసం చేస్తున్నారు అనుకుంటారు? వాళ్ళే మన యాక్చువల్గా నాకున్న ఒపీనియన్ ఏంటంటే, మన భారతదేశాన్ని ఆక్యుపై చేద్దామన్న ఆలోచనతో ఒక పాకిస్తాన్ వాళ్ళు ఒకటే కాదు, చాలామంది దేశాల ఆలోచనలు అదే విధంగా ఉన్నారు. మన ప్రపంచ దేశంలో ఏ దేశంలో లేనన్ని వనరులు, వసతులు, అన్నిటికీ క్లైమాట్స్ కానీ అన్ని విధాలా మన భారతదేశంలో అన్ని విధాల సౌకర్యగల దేశం. అందుకని ప్రతి ఒక్కరు మన మీదనే చూస్తున్నారు. అలాంటి వాళ్ళు మెయిన్గా పాకిస్తాన్ అనేది మన దేశాన్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ ఆక్యుపై చేసి మొత్తం ఇప్పుడున్న ముస్లిమ్స్ కూడా వాళ్ళు జనాభాను పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. జిహాద్ అని సంథింగ్ చాలా ఉన్నాయి, లవ్ జిహాద్ అని సంథింగ్ ఇంకేమేమి ఉన్నాయి. వాళ్ళ మతాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్న మార్గాలని చూజ్ చేసుకుంటున్నారు అంతే. మొత్తానికి మీద హిందువుల మీద ఇదైతే నాకు తెలిసి ఉగ్రవాదుల దాడి హిందువుల మీదనే తప్ప వేరే దానికి కాదని నా ఒపీనియన్. అయితే ఈరోజు నిన్న మనము కొన్ని రోజులుగా చూస్తున్నాం కదా, ఇండియా పాకిస్తాన్ మధ్య అయితే వివాదాలు జరుగుతున్నాయి కదా, దానిపైన మీ స్పందన ఏంటి? ఏదైతే మన ఇండియన్ ప్రజల మీద అయితే అటాక్ చేస్తారో అది చాలా దుర్మార్గమైన చర్య అండి. అది అలా చేయకూడదు. ఎన్నిసార్లు మనం స్నేహపూర్వకంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ అదే కుక్క చేష్టలు చెప్పుదే అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇలా చేయడం చాలా అమానుషం. అయితే మన మోడీ గారు తీసుకున్న నిర్ణయం, మన భారత సైనికులు చేస్తున్నటువంటి ఏదైతే అటాక్ ఉందో అది చేయడం 100% కరెక్ట్ అండి. అలా మాటికి ఇలా జరగకుండా ఉండాలంటే ఒకటేసారి లేపి పడేస్తే మనకు దరిద్రం అంతా పీడ అనేది పోతుందండి. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇండియాలో
అంటే కామన్ పీపుల్స్ ఉంటారు, పాకిస్తాన్లో బి కామన్ పీపుల్స్ ఉంటారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అయితే కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి నీరు మన ఫుడ్ దొరకడం పోవడం వల్ల అంటే చిన్న వ్యక్తులు అయితే కొన్ని ఇబ్బందులు అయితే పడతారు కదా, వాళ్ళ గురించి ఎలాంటిది? ఇప్పుడు ఈ దుశ్చర్యకు పాల్పడింది వాళ్ళు కదండి, మనం ఏం చేయలేదు కదా. వాళ్ళ చేతారా వాళ్ళ కడుపు వాళ్ళే కొట్టుకున్నారు. మనం ఎంత స్నేహపూర్వకంగా వాటర్ ఇస్తున్నాము, ఏమైనా సివిల్ సప్లై ఉన్నా అది సప్లై చేస్తున్నాము, మెడిసిన్ అన్నా కూడా మనం హెల్ప్ చేస్తున్నాం అందరికీ. కానీ వాళ్ళు అది ఎంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి అదే ఏమంటారు ఉంకర బుద్ధి ఉంది వాళ్ళకు. అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. అది మనం కూడా ఆలోచిస్తున్నాము వాళ్ళ ప్రజలకి మనం అవుతుందేమో అని. కానీ వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కదండి. టెర్రరిస్ట్ అయితే వాళ్ళ దగ్గరుండి పరిగెత్తించి దాపెట్టారు కదా వాళ్ళను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో పలు చోట్లలో అయితే టెర్రరిస్టులు ఉన్నారు. వారికి ఇండియా నుండి తొలగింపులు ఎలా ఉంటాయంటారు? వాళ్ళని ఎక్కడి నుంచి పంపించాలండి, అసలు వాళ్ళు రానివ్వడమే తప్పు. మన సొసైటీలో కూడా కొంతమంది దుర్మార్గులు ఉన్నారండి, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు. అలా చేయడం కూడా తప్పు, చేయకూడదు ఎవరు. అలాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఉన్నారని తెలిస్తే కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పలు చోట్ల పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఉన్నారండి. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది దుర్మార్గమైన ముస్లిమ్స్ ఉన్నారు. అందరని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని మీరు ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళని కనిపెట్టి వాళ్ళని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మొన్న 700 నకిలీ పాస్వర్డ్లు అయితే ఒకే ఇంటికి చెందిన వాళ్ళు వచ్చారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇది కొంతమంది కల్ప్రిట్స్ ఉన్నారండి, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళని అందరూ గుర్తించి వీళ్ళని ఎంత త్వరగా అయితే అంత వీలైతే అంత త్వరగా వీళ్ళని పంపిస్తే మనకు మన ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. స్పందన ఏమిటంటే పాకిస్తాన్కి చక్కగా గట్టిగా సమాధానం చెప్పారు మోడీ గారు. ఇంకా ఏంటంటే ఇంకా దాన్ని అతలాకుతలం చేయాలి. అసలు ఏదంటే ఇప్పటికే చిరిగిన విస్తరని చెబుతున్నారు మనకి మీడియా ద్వారా. మీడియా సన్నిహితులు వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే మిత్రులందరూ చెప్పడం దాని పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అసలు ఏదంటే దీన్ని ఏమంటారంటే ఖాళీగా ఏదంటే ఏమీ లేని ఇస్తారు ఎగిరెగిరి పడ్డట్టు వాళ్ళ దగ్గర సరైన ఆర్థిక వనరులు లేవు. తర్వాత వాళ్ళు జీడిపి చాలా చాలా ఎక్కువగా ఉన్నది వాళ్ళకి. అసలు అలాంటి వాళ్ళు ఎలా ఎంతో చక్కగా సమన్వయంతోనూ చక్కగా ఎలాంటి పొరుగు దేశాలతో ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి. కానీ వాళ్ళు వివాదాలు సృష్టిస్తూ లేదా తీవ్రవాదులను పంపిస్తూ అవి చేయడం అనేది కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అంటే ఇప్పుడు అంతా కూడా మనం యుద్ధాలు ఇవన్నీ చేయడం అనేవి అవి కాదు, అవి ఎప్పుడో పాత రోజుల్లో అవి. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మనం అంతా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే మన అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద. మనం ఒకసారి మీరు పరిశీలన చేస్తే, లోతుగా పరిశీలన చేస్తే మనకు అందరూ సీఈఓలు అందరూ కూడా ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. గూగుల్ కానీ పిచ్చయ్య గారు కానీ తర్వాత ఇలా చాలామంది ఉన్నారు. మన ఇండియన్సే సీఈఓలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవరున్నారు ఒక్కళ్ళకి చెప్పండి. అది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎగిరెగిరి పడతామే తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. మనకి అడ్డుగోడ లాంటి వాడు మోడీ గారు ఉన్నాడు, ఏమీ లేదు. అసలు మనకి వాళ్ళు కాలి గోటితో సమానం. కాబట్టి అది వాళ్ళు ఏదంటే వాళ్ళు ఏదో భ్రమ అంతే. ఇదంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న అయితే మనకు ఒక జవాన్ అయితే అమరవీరులు అయ్యారు. అతని గురించి మీ మురళీనాయక్ గురించి మీ స్పందన ఏంటి? అసలు అతను చాలా అసలు ఏదంటే దేశానికి ఎంతో సేవ చేశాడు. అసలు ఆయన డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాడని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటి వాళ్ళకి అలా ఏదంటే భారత భూమికి సేవ చేయడం అనేది చాలా తక్కువ మందికి అరుదుగానే లభిస్తుంటుంది అవకాశం. అతను వీర జవాను. అసలు ఏదైనా కానీ ఆయన అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. కాకపోతే వాళ్ళకి పుత్రుడు లేడన్న బాధ ఒకటి ఉంటుంది. కానీ అతను చేసిన దానికి అసలు ఏదంటే 100 మంది మన 140 మంది కోట్ల ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తీవ్రవాదులు అక్కడక్కడ పలు చోట్ల ఉన్నారని వస్తున్నాయి. దానిపైన మీ స్పందన ఏంటి? దానికి ఏదంటే నిజమైన భారతీయుడు అనేవాడు ఏదంటే ప్రతిస్పందించి వాళ్ళని అసలు ఇక్కడ నుంచి కాకుండా మన చుట్టుపక్కల లేకుండా వాళ్ళని బోర్డర్ దాటిచ్చేయాలి. అది సరైన భారతీయుడు, సరైన వాడైతే అన్నం తినేవాడైతే అలా చేయాలి. అది ఇప్పుడు మనం కర్నూలులో చూసుకున్నట్లయితే 2 రోజుల నుండి అయితే ఉద్రిక్తత అయితే చాలా కనిపిస్తుంది. అయితే దానిపైన మీ స్పందన ఏంటిది? అది దాని గురించి నాకు కరెక్ట్గా తెలియదు అన్న. అది కరెక్ట్గా చెప్పలేను దాని గురించి అయితే. ఓకే, ఇప్పుడు మనకు తెలంగాణలో చూస్తే హైదరాబాద్లో పలు చోట్ల చార్మినార్, చంద్రాయనగుట్ట, మన ఆసిఫ్ నగర్ పలు చోట్లలో అయితే ఇప్పటికీ మన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిపైన మీ స్పందన ఉన్నారు. వాళ్ళు ఏమున్నారంటే అక్కడ వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి అసలు ఏమీ కూడా తిండికి ఏమి ఉండదు. వాళ్ళకి ఏదంటే మనం ఒక సరైన జీవితం అనేది ఉండదు. వాళ్ళకి అంతా పిచ్చి ఏంటంటే
ఏదంటే భారతీయులని వాళ్ళని నాశనం చేయాలని కుట్ర అంతే. వాళ్ళు ఏమన్నారో ఎక్కడైనా ఉంటుంది, చెడు అనేది మనకి ఒంట్లో కూడా ఉంటుంది. ఏదంటే మనం మన మీద పాజిటివ్ సెల్స్ ఎట్లా మన చెడు సెల్స్ మీద ఎట్లా పోరాటం చేస్తామో చేయాల్సింది తప్పదే. ఇప్పుడు మనం ఏదంటే చాలా పురాతనం నుంచి చూస్తుంటే ఏదైనా కానీ చెడు అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంది మన పక్కనే. దాన్ని బట్టి మనం ఏంటంటే సరైన వాడు నిజాయితీగా మనం తింటున్నది అన్నం అనుకునేవాడు అయితే మాత్రం ఏదంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. పాకిస్తాను పూర్వకాలం నుంచి కూడా మనల్ని ఆక్యుపై చేసుకుని మన మీద యుద్ధం ప్రకటిస్తూ వస్తుంది. మనం ఎంత సమన్వయం పాటించినప్పటికీ కూడా వారు మనల్ని రెచ్చగొట్టడం అనేది భావ్యమైన విషయం కాదు. ఇది ప్రపంచ దేశాల దృష్టికి మన ఇండియా గవర్నమెంట్ తీసుకెళ్లడం అనేది జరిగింది. తొందరలోనే దీనికి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా సమన్వయం పాటించి మన గవర్నమెంట్కి, మన యొక్క పెద్దలందరికీ కూడా, మిలిటరీ వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తే వారు బార్డర్లో ఉండి ఎన్నో రకాలుగా సైనికులు పోరాటం చేస్తున్నారు. నిన్ననే మురళీ నాయక్ గారు కూడా వారు కూడా కాలం చేయడం జరిగింది. ఈ యుద్ధం అనివార్యం కానప్పటికీ కూడా వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. మనం ఎంతో సమన్వయంతో బార్డర్లో వ్యవహరిస్తూ ఉన్నాం. దీనివల్ల ఎంతో ఆర్థిక నష్టం, ఇరువైపులా కూడా ఆర్థిక నష్టం, ప్రజల మీద పెనుభారం జరుగుతుంది. వారికి తోటి మానవులు మనవాళ్ళు అనే భావన మనకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి లేకపోవడం అనేది విచారించదగిన విషయం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నకిలీ పాస్వర్డ్ల మీదకి వెళ్ళి మన పాకిస్తాన్ నుండి ఇండియాకి అయితే వచ్చి ఇప్పటికీ మనకు చూస్తున్నైతే వేలాది పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళపైన గవర్నమెంట్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుంది? గవర్నమెంట్ తీసుకున్నది నిర్ణయం, అది అవలంబనలో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ స్థానికులా కాదని ప్రూవ్ చేయలేకపోతున్నాం. అది వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్థానికులు ముసుగులో ఇక్కడ కొంతమంది దాక్కుని ఉన్నారు. వాళ్ళని ఎందుకంటే ఇక్కడ స్థానికులు కొంతమంది వాళ్ళని రక్షిస్తూ రావడం వల్లనే కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అటువంటి ఇబ్బందులు కూడా తొందరలోనే అధిగమించి మన దేశాన్ని మనం పూర్తిగా మన పౌరులందరూ కూడా రక్షించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 700 నకిలీ పాస్వర్డ్లు అయితే వచ్చినాయి. దానిపైన మీ స్పందన ఏంటి? పాస్పోర్ట్లు అనేది ఏంటంటే అందరూ అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఫస్ట్ ఏంటంటే స్థానికుల యొక్క వారు ప్రోద్బలంతో స్థానికులు వారి యొక్క మత ప్రాతిపదిక మీద వారి యొక్క ఐడీలను ఇచ్చి చేయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అధికారులు కూడా దాన్ని గుర్తించలేకపోవడం జరుగుతుంది. అధికారులు తప్పిదం కూడా లేదు ఇందులో. వాళ్ళు ఏంటంటే గుర్తించలేకపోవడం ప్రధానంగా ఏంటంటే వారు మా చుట్టాలు వీళ్ళు చుట్టాలు అని చెప్పేసి వాళ్ళు నెగిటివిటీ ఎక్కడున్నదని స్థానికంగా చెప్పకుండా వీళ్ళు కాశ్మీర్లో పుట్టారు, లేకపోతే వేరే ఎక్కడో పుట్టారని చెప్పి, ఇండియాలో ఎక్కడో పుట్టారని చెప్పి ఆ పుట్టుకని ఇక్కడ నిజామాబాద్లోను లేకపోతే హైదరాబాద్లోనే ఎక్కడో చూపించి అటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. అటువంటి కాకుండా వాళ్ళు వాస్తవికంగా వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటంటే వాళ్ళది మనం కూడా చాలామంది ఉర్దూ తెలిసిన వాళ్ళు ఉన్నారు మన ఆఫీసర్లు కూడా. వాళ్ళు ఆ ఉర్దూలో వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు చేసి అవన్నీ చేస్తే కనుక వాళ్ళు మనకి ఈ నకిలీ పాస్పోర్ట్లు అనేవి ఏర్పడకుండా ఉంటాయని చెప్పేసి నా భావన. ఇప్పుడు మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది వరకు రావచ్చు బయటికి? చాలామంది దాదాపు ఉంటారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలామంది మైగ్రేట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అందరూ చాలామంది ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి ఆధారం లేకుండా ఇళ్లలో పనికి పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పిదం. మనం ఎవరికైనా అద్దెలు కావాలంటే ఆధార్ ఉందా, అది ఉందా, ఏ ఊరు ఆ ఊరని ప్రస్తావిస్తున్నాం కాబట్టి అట్లనే వాళ్ళని కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఆధార్ కార్డు ఇవ్వండి అని చెప్పేసి కనుక్కుని ఆ ఆధార్ కార్డు లేకుండా కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే యూపీ బేస్గా చూపించి యూపీ నార్త్ ఇండియాలో ఏదో ఒక ప్రాంతాన్ని బేస్గా చూపించి మేము అక్కడి నుంచి వచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే అది కూడా కొంత ప్రాబ్లం ఉంది. అన్ని గవర్నమెంట్ దృష్టి సారిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది. స్పందనే ఉందండి. మనమైతే అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాం, కానీ ఇంకా బార్డర్లో ఉన్న వాళ్ళకి అక్కడ స్టేట్స్ వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు ఏందో. చూద్దాం. మరి పాకిస్తాన్ అయితే మొత్తం మూసుకుపోతుందని అనుకుంటున్నా. మొత్తం పాకిస్తాన్ని మనము ఖచ్చితంగా తీవ్రవాదం మొత్తము అంతం చేసేసేయాలి. మొత్తం వరల్డ్లో తీవ్రవాదం లేకుండా చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, పాకిస్తాన్లో తీవ్రవాదుల గురించి చెప్తున్నా, అమాయక ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా, దానిపైన మీ స్పందన ఏంటి? అది వార్ అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా సివిల్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. అదేం చేయలేము. వాళ్ళ కంట్రీస్ వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్ ప్రజల గురించి ఆలోచిస్తే మాత్రం మంచిగా ఉంటుండే, కానీ గవర్నమెంట్ అట్లా ఆలోచించినప్పుడు మనం ఏం చేయలేము. దానికి ఖచ్చితంగా వార్ జరిగినప్పుడు అందరూ నష్టపోవాల్సిందే. ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వాళ్ళు ఒక 10,000 పైగా ఉన్నారని సమాచారం అయితే వస్తుంది. దానిపైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఉండొచ్చు. మెయిన్గా హైదరాబాద్లో కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉండొచ్చు. స్లీపర్ సెల్స్ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. స్పందన మనమైతే ఏం చేయలేము, ఎందుకంటే మనం ఎవరిని ఏం గుర్తుపట్టలేము కాబట్టి. దానికి కూడా మన ఆర్మీ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఎమ్మటే గుర్తుపట్టి వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని పోయి వాళ్ళని బంధించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే మన జవాన్ మురళీ నాయక్ అయితే స్వర్గీయులయ్యారు. వారిపైన మీ స్పందన ఏంటి?
ఖచ్చితంగా చాలా బాధ అనిపించింది అట్లాంటి వార్త విన్నప్పుడు. ఖచ్చితంగా ఇట్లాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. జవాన్లు మన కోసం చాలా కష్టపడుతున్నారు, మనం కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అందరూ మొన్న వచ్చిన బ్యాంక్ అకౌంట్కి వాళ్ళ సాయం చేయాలని కోరుతున్నాను.